కన్నయ్య ముఖాన్ని మరిచినచో ఈ కనులుండి ఫలమేమి? మాధవునిపై మరలుగొన్న మనసును మరతాచుట ఎటులనే సఖి. ఈ వర్ణన ఎంతో అద్భుతంగా ఉంది కదా. నీ ఆలోచన వేరు. తను ఒంటరిగా ఉన్నాడు. పాపం భోజనం చేశాడో లేదో, ఈ చలిలో తనెంత కష్టపడుతున్నాడో, దుప్పటి ఉందో లేదో. నీ మనసులో ఉన్నది ఇదేనా? అదేం లేదని నీ నోరు చెప్పినా నిజం అదేనని నీ కళ్ళు చెప్తున్నాయి. నా మనసుని అర్థం చేసుకుని నువ్వు జీవిస్తున్నావు. నీ మనసులో ఏముందో నాకు తెలియదా? నేను చెప్పింది నిజమే కదా. నువ్వు భయపడుతున్నట్టు అతనికి ఏమీ కాదు. చిన్న వయసులోనే యోగిగా మారిన అతనికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇలా జీవించేవారికి సుఖం దుఃఖం, ఎండ వాన, మానవమానాలు సమస్తం సమానమంటారు. నా దృష్టిలో అతను యోగి కాదు. నా మనసుకు అతను నా బిడ్డ. ప్రతి తల్లి తన బిడ్డ ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అదే నీ దిగులైతే పద. దయచేసి నన్ను క్షమించండి గురుదేవా. ఎంతో సహనంతో ఉండేవాణ్ణి. వారు మాట్లాడిన తీరు నాకు కోపం తెప్పించింది. నేను ఆ కోపంలోనే తమరి సమాధి అయిన ఈ చోటుని వారికి తెలియజేశాను. అది తప్పే. నేను మీకు ఎంతో పెద్ద కళంకాన్ని ఏర్పరిచాను గురుదేవా. అందుకు మీరు నాకు ఏ శిక్ష విధించినా నాకు ఇష్టమే. అతను ధ్యానంలో ఉన్నాడు. అందుచేత అతన్ని లేపకు. నువ్వు తెచ్చిన భోజనాన్ని, ఆ దుప్పటిని అతని పక్కనే ఉంచి పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గూఢధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణ్యే నమః. ఓం జగన్నాథాయ నమః.
ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మంగళం విష్ణు భగవాన్. ఓం భగవాన్ విష్ణు ఆచమనీయం సమర్పయామి. ఓం మంగళం భగవాన్ విష్ణు. ఓం మంగళం భగవాన్ విష్ణు. ఓం మంగళం భగవాన్ విష్ణు. తులసీ సమర్పయామి. మంగళం భగవాన్ విష్ణు. పుష్పం సమర్పయామి. ఫలం సమర్పయామి. ధూపం సమర్పయామి. ఓం మంగళం భగవాన్ విష్ణు. ఓం మంగళం భగవాన్ విష్ణు. ఓం మంగళం భగవాన్ విష్ణు. అవును, మీ ఇంట్లో ఆవు ఏనిందా? ఏనింది ఈ రోజు ఉదయమే అక్క. ఊరికి మాట్లాడుతూ ఉండకండి. పూజలో గంధం ఉంచడం మర్చిపోయాను. అగ్నిహోత్రుల్లా మండిపడతారు. గంధం సమర్పయామి. రుక్మిణి, రుక్మిణి. హరి ఓం, హరి ఓం. మేము పూజలో కూర్చునేలోగా సర్వం సిద్ధం చేసి ఉంచాలని తెలుసుగా నీకు. ఇప్పటి వరకు ఏ రోజైనా అన్నీ పూర్తిగా సిద్ధం చేసి ఉంచావా? ప్రతిరోజు ఏదో ఒకటి మర్చిపోతావు. ఈరోజు గంధం. ఇదే విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ని సంవత్సరాలుగా పూజకు కావలసినవి నువ్వేగా సిద్ధం చేస్తున్నావు. ఇలా అరకొర పనులు చేసే వారి గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఏ భార్య వల్ల భర్త పూజకి ఆటంకం ఏర్పడుతుందో ఆమెకి చివరికి నరకమే గతి అని చెప్తున్నా. విగ్రహంలో నిలబడతావేంటి? త్వరగా గంధం తీసుకురా. దరిద్రపు మొహం. హరి ఓం, ఓం హరి ఓం. అమ్మా లక్ష్మీమాత, నీ కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ నాపై ఉండాలి. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఏమండి? మంచి చేసేవారిలా లోపలికొచ్చిన వాళ్ళు ఈరోజు మన అధికారాలన్నీ లాక్కున్నారు. వీళ్ళేం చేసినా మారు మాట్లాడకుండా ఉంటే మంచివాడంటారు. వీళ్ళ ఆదేశాల్ని అమలుపరచడానికి ఆ కులకర్ణి ఉన్నాడు. వాడికి ఎవరేమైపోయినా సరే తనకు కావలసింది దక్కితే చాలు. ఆ తెల్ల దొరల్ని సంతృప్తి పరచడానికి వాడు మన వాళ్ళందరినీ బానిసలుగా చూస్తున్నాడు. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ఎవరు తెచ్చారా? దొరగారు.
దొర పోయాడా? పోయారనలేదండి, వస్తున్నారు అన్నాను. హరి ఓం. గుర్రాలు వచ్చే వేగాన్ని బట్టి కోపంగా ఉన్నారని తెలుస్తోందండి. కోపం ఎందుకు? ఒకవేళ నేను తప్పేమైనా చేశానా? అదేవైనా విని ఇక్కడికి వస్తున్నారా? హరి ఓం, హరి ఓం. దొర వస్తున్నాడనగానే వణుకు పుడుతున్నట్టుగా ఉంది. ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించకపోవడం దేవతల్ని అవమానించడంతో సమానం అంటారు. నీ కథలోనే ఉంది. ఆ తప్పు నేను చేయకూడదు. నీ భక్తుని కదా, నీ కోసం లడ్లు నైవేద్యంగా చేయించాను స్వామి. నీ కృపని ఆ దొర ద్వారానే నేను చూశాను. హరి ఓం, హరి ఓం. హరి ఓం. త్వరగా కుర్చీలు వేయండిరా. నా మొహం చూస్తారేమిట్రా? ఆయన వచ్చేలోగా అంతా శుభ్రం చేసి ఉండాలి. ఇల్లంతా అద్దంలా మెరిసిపోవాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఏమిట్రా అనుతున్నావు? పనులు కానివ్వండి. అలాగే. త్వరగా వెళ్ళి తోటలోంచి మంచి ఫలాలు తీసుకురా. అలాగే మంచి పాత్రలో చల్లని నీరు తీసుకురా. అలాగే. ఏమిట్రా నన్ను చూస్తున్నావు? త్వరగా పని కానివ్వు. రుక్మిణి, ఏ గాడిద, ఆ కుర్చీ ఎక్కడ పెట్టావేమిట్రా? అదిగో అక్కడ పెట్టు. రుక్మిణి, రుక్మిణి. త్వరగా వస్తున్నారు. చేసిన లడ్లన్నీ ఓ పళ్ళెంలో పెట్టు. అవన్నీ దేవుడికి నైవేద్యం కోసం అన్నారుగా. ఆ దేవుడే దొర రూపంలో వస్తున్నాడు. అర్థమైందా? వెళ్ళి చావు. వెళ్ళు. హరి ఓం. రే రే, ఏం చేస్తున్నావురా? ఎక్కడి దాకా మెక్కడం మాత్రం తెలుసు, కుర్చీలు శుభ్రంగా తొడడం తెలీదా? ఇటివరా, ఇటివు. అయ్యా, అయ్యా నేను తుడుస్తానయ్యా. అయ్యా, అయ్యా. ఇదిగో చూడు, చూడు, ఇలా తొడవాలి. అలాగేనయ్యా. త్వరగా వచ్చేసారు. త్వరగా చూడు. త్వరగా వచ్చేసారు. త్వరగా వచ్చేసారు. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. బండి వచ్చేసింది. హరి ఓం శాస్త్రి గారు. హరి ఓం జన్ సార్. ఎవరికీ తలవంచని కులకర్ణి తనకొక జీవితాన్ని ఇచ్చిన తెల్లదొరలకు తల వంచాడు. తెల్లదొరలు గీసిన గీటుని తను దాటనే దాటడు. దయచేయండి దొరగారు, దయచేయండి. రండి, అలా కూర్చోండి. హరి ఓం. తమరు మా ఇంటికి రావటం నిజంగా నా అదృష్టమనే అనాలి. ఏవైనా తప్పు చేశానా? కబురు చేసుంటే నేనే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేవానిగా. మీరు అనవసరంగా ఇంత దూరం రావడం ఎందుకు? You have been not punished, Kulkarni. అంటే ఏమంటున్నారంటే మిమ్మల్ని శిక్షించడానికి ఆయన రాలేదట. మీరు కూర్చోవచ్చు. హరి ఓం. దేవుడు శిక్షించడు కదండి. వీరు సాక్షాత్ భగవంతుడిలాగే ఉన్నారు. Don't listen to his rubbish. Let's get to the point. దొరగారు మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలట. దొరగారు ఏం మాట్లాడినా అది నాకు ముఖ్యమైన విషయమే. హరి ఓం. నేతి లడ్డూలు తమరి కోసమే, తీసుకోండి. Convey this to him. దొర ఉత్తర్వులిచ్చారు. షిరిడీలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఏ పరిస్థితిలోనూ జనం గుంపుగా ఉండకూడదని. వీధి చివర కూడా గుంపుగా ఎవరూ ఉండకూడదు. ఇదంతా చూసుకునే బాధ్యతను మీకివ్వమని చెప్పారు. హరి ఓం. ఈ ఉత్తర్వుని ఎవరైనా మీరినట్టయితే వారు బ్రిటిష్ ప్రభుత్వానికి విరోధులవుతూ చెరలో బందీలవుతారు. Remind him about the punishment.
గుంపులుగా చేరిన వారిని మాత్రమే దొర శిక్షించారట. మిమ్మల్ని కూడా శిక్షిస్తారు. హరి ఓం. ఇంత చిన్న విషయాన్ని చెప్పడానికి జందొర ఈ దీనుడి ఇంటికి రావాలా చెప్పండి? ఓ చిన్న ఉత్తరం ముక్క రాసినా చాలుగా. జంసర్, మీకు నేను ఒక్క మాట చెప్తాను. ఈ కులకర్ణి షిరిడీలో ఉన్నంత వరకు మీ ప్రభుత్వానికి విరుద్ధంగా ఒక చిన్న పుల్ల కూడా కదలడం జరగదు. హరి ఓం. ఇంకేమైనా పనులున్నా చెప్పండి. లడ్లు లడ్లు దొర లడ్లు. ఇలా చూడండి, జనం మీకు అణిగి ఉండేలా చేసుకోండి. ఈనాటి యువకులు ఏమీ లేని విషయాన్ని కూడా అనవసరంగా పెద్ద చేస్తున్నారు. దానివల్ల దొరగారి ప్రభుత్వానికి ఏ ప్రమాదం రాకూడదనే హడావుడిగా ఇటువంటి చట్టాన్ని ఏర్పాటు చేశారు. జనం ఒకటిగా కాకుండా చూసుకోవాలి. ఆ విధంగా చేస్తే దొరగారు మీకేమిస్తారో మీకు తెలుసుగా. హరి ఓం. జంసారికి ఎప్పుడూ విశ్వాసపాత్రుడిగా ఉంటాను. ఆయన పేరు జమ్ కాదు, జేమ్స్. అర్థమైందా? హరి ఓం. వస్తాం. హరి ఓం జంసర్. అయ్యా అయ్యా, దొరగారు ఏం చెప్పారండి? మీరు దొరగారికి దండం పెట్టడంతో ఆగండి. ఆ పైన విషయాలు వివరాలు మీకు అనవసరం. హరి ఓం. వెళ్ళి పని చూడండి. వెళ్ళండి. మీకు ఇంకేం పనులు లేవా? చెప్పేది వినండి. మీకే వెళ్ళండి. ఎవరు ఏం మాట్లాడుకున్నారు మీకెందుకు? పోండి. అయ్యా, దొర అలాంటి ఉత్తర్వు ఇచ్చారంటే ఊళ్ళో ఎవరో ఏదో కలవరం లేవదీశారనేగా అర్థం. దానికి నేనేం చేయను. ఏంటి అలా అంటారు? ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఈ షిరిడిలో జరిగిన విషయం గుర్తు చేసుకోండి. కొత్తగా వచ్చాడే బాలయోగి. నువ్వనేదేమిటి? అతను మన ప్రజల్ని రెచ్చగొడతాడంటున్నావా? నా మనసులోని విషయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఈ ఊళ్ళో ఉన్న గొర్రెల మందలు కొన్ని రోజులుగా అతన్ని చూడడానికి వెళ్తున్నాయండి. వాళ్ళు గుంపుగా చేరినా కూడా మిమ్మల్నే శిక్షిస్తారు కదా. హరి ఓం. ఎవరికైనా నేనే శిక్ష విధించాలి. నాకు ఎవరో శిక్ష విధించినట్లు చరిత్రలో చెప్పకూడదు. అతన్ని ఇక్కడి నుంచి తరివేస్తే వాళ్ళు నన్నేం చేస్తారు? తన గురువు సమాధి పేరు చెప్పుకునే కదా వాడు ఈ ఊరికి వచ్చాడు. దాన్ని లేకుండా చేస్తే వాడు ఈ ఊరి నుంచే పారిపోతాడు. హరి ఓం. ఇది చెట్టయి అందరికీ నీడనివ్వాలి అంటే భూమిలోకి దీని వేళ్ళు స్థిరంగా ఉండాలి. నేను కూడా నలుగురికి మేలు చెయ్యాలి అంటే ముందుగా నేను స్థిరపడాలి.
ఎక్కడికి వెళ్ళుంటాడు? నిన్నెక్కడేగా ఉన్నాడు? అతన్నేం చేశారు? ఎవరు? ఆ బాలయోగ? హరివో పారిపోయాడా? వచ్చినవాడు వెళ్ళి తీరాలిగా. ఇది మీ కుట్రేనని నాకు తెలుసు, లేకపోతే అతను వెళ్ళేవాడు కాదు. హరివో ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అది విని నేను ఊరుకోవాలా? ఏమనుకుంటున్నారు మీరంతా? ఆ బాలయోగిని వెళ్ళగొట్టడం తప్ప నాకు ఇంకో పని లేదనుకుంటున్నారా? మీ వంటి కొందరు ద్రోహులకి తప్ప ఈ కులకర్ణి ఎంత మంచివాడో అతని గొప్పదనమేమిటో ఇక్కడ అందరికీ తెలుసు. మరి మీరిక్కడికి ఎందుకు వచ్చారు? బాలయోగికి నమస్కరించడానికా? హరివో అయ్యగారు ఇప్పటి వరకు ఎవరి పాదాలకు నమస్కరించలేదు. ఆ బాలయోగి పారిపోయాడు. ఇక్కడే ఉంటే అయ్యగారు తగిన శిక్ష విధించేవారు. అతనేం తప్పు చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? ఒకటో రెండో అయితే చెప్పగలం. జనాన్ని రెచ్చగొట్టాడు వాడు. రెచ్చగొడుతున్నాడు. అదిగో అటు చూడండి, ఆ బాలయ్య గట్టి వెళ్తున్నారు. అదిగో ఆ బాలయోగి వెళ్ళిపోతున్నాడు. అదిగో చూసారా, పారిపోతున్నాడు. నాకు తెలిసి నిజమైన సన్యాసులు ఇలా పారిపోవడం అనేది జరగదు. బాలయోగి! బాలయోగి ఆగు! బాలయోగి! బాలయోగి! ఆగు! ప్రాణం పోయేటప్పుడు దేహం ఎలా తపిస్తుందో అదేవిధంగా షిరిడీలోని చెట్లు పుట్టలు బాలయోగి వెళ్లడం చూసి తప్పించిపోయాయి. దానికి చిహ్నమే ఈ సుడిగాలి. నోరారా అమ్మ అని పిలిచా. ఈనాడు ఇలా అమ్మను వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? బైజా, బైజా,
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.